ప్రతి ధనవంతుడు పేదవాళ్ల గురించి ఆలోచించాలి. అది జ్ఞానం, అది భక్తి జ్ఞాన వైరాగ్యం. నేను ఇంతవాడిని, ఇంత జమీందారు నీ ఊళ్ళో ఉన్నాను, ఈ ఊళ్ళో పేద గుడిసెలు ఎందుకున్నాయి, నేనేం చేస్తున్నాను ఇక్కడ? నా ఊళ్ళో పేదవాళ్ళు ఉంటే అది నాకు అవమానం కదా, నా కులంలో పేదవాళ్ళు ఉంటే అది నాకు అవమానం కదా, నా మతంలో పేదవాళ్ళు ఉంటే అది నా అవమానం కదా, కనీసం నా వీధిలో పేదవాళ్ళు ఉంటే నాకు అవమానం కదా అని ధనవంతులందరూ పూనుకుంటే భారతదేశ దారిద్ర్యం 10 ఏళ్లలో మొత్తం తొలగిపోతుందండి, మొత్తం తొలగిపోతుంది. మనం పూనుకోం, ఇంకా 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 పెంచేసుకుంటాం. తిరుపతి దేవుడికైనా వాటా ఇస్తాం కానీ తిరుపమెత్తేవాడికి 10 రూపాయలు ఇవ్వమని. ఊళ్ళో దక్షిణలు వేయడం కాదమ్మా, పేదవాడు ఊళ్ళో దక్షిణ. ప్రతి ధనవంతుడు పేదవాళ్ల గురించి ఆలోచించాలి. అది జ్ఞానం, అది భక్తి జ్ఞాన వైరాగ్యం. నేను ఇంతవాడిని, ఇంత జమీందారు నీ ఊళ్ళో ఉన్నాను, ఈ ఊళ్ళో పేద గుడిసెలు ఎందుకున్నాయి, నేనేం చేస్తున్నాను ఇక్కడ? నా ఊళ్ళో పేదవాళ్ళు ఉంటే అది నాకు అవమానం కదా, నా కులంలో పేదవాళ్ళు ఉంటే అది నాకు అవమానం కదా, నా మతంలో పేదవాళ్ళు ఉంటే అది నా అవమానం కదా, కనీసం నా వీధిలో పేదవాళ్ళు ఉంటే నాకు అవమానం కదా అని ధనవంతులందరూ పూనుకుంటే భారతదేశ దారిద్ర్యం 10 ఏళ్లలో మొత్తం తొలగిపోతుందండి, మొత్తం.